వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంధ్య. ప్రస్తుతము మొన్న జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైఎస్ఆర్సీపీ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతోపాటు నిన్న మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్, వైఎస్ఆర్సీపీ పథకాలు అనేకం ప్రవేశపెట్టింది, అయినా ఓడిపోయింది. ఇంత ఓడిపోయినా కూటమి కట్టినా కూడా 40% ఓట్ షేరింగ్ అనేది వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది అని అంటే మామూలు విషయం కాదు అని అంటూ వైఎస్ఆర్సీపీని ఓ రేంజ్లో ఎత్తేశారు. అయితే కడపలో ఉప ఎన్నిక రాబోతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళబోతున్నారు, దానికి సంబంధించి సమాయత్తమవుతున్నారు అన్న న్యూస్ జయంతి ముందు వరకు, జయంతి రోజు వరకు కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ, అంటే కడపకు ఉప ఎన్నిక వస్తుందంట, ఉప ఎన్నిక వస్తే గనుక మా షర్మిలమ్మను ఈసారి నేను బాధ్యత తీసుకొని కడప గడప గడపకు వెళ్ళి గెలిపించుకుంటాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సర్కిల్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే మీ మల్కాజ్గిరి కావచ్చు, మీ సొంత నియోజకవర్గాన్ని మహబూబ్నగర్లో కావచ్చు, మీ అభ్యర్థులు మీరు గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అభ్యర్థిని ఎలా గెలిపిస్తారు అంటూ సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. మిమ్మల్ని మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు, అసలు ఇక్కడనే మీకు సాధ్యం కాలేదు, పక్క రాష్ట్రంలో ఎట్లా సాధ్యం అవుతుంది, అందులోనూ కాంగ్రెస్ ఓట్ షేరింగ్ అనేది 2 ఎలక్షన్స్లో ఎలా జరిగింది అనేది మీరు చూసారు. లాస్ట్ టైం షర్మిల కోసం మీరెళ్ళి కూడా అక్కడ ప్రచారం చేస్తారు, అయినా సరే ఎంత డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చూపించింది అనేది మీకు తెలుసు. ఇంత తెలిసిన అంటే వైఎస్ఆర్ వారసురాలు షర్మిలమ్మే అంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద హామీ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కడప వైఎస్ ఫ్యామిలీ ఇలాఖా అన్న విషయం తెలిసిందే, ఎమ్మెల్యే ఎంపీ అది ఎప్పుడు ఎవరు నిల్చున్నా గెలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వారసత్వ పోరు తెర మీదకి వచ్చిన అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి నా తండ్రిని చంపారంటూ కూడా జోల పట్టుకొని ఉన్నా సరే కడప ప్రజలు అవినాష్ వైపు, మాజీ సీఎం జగన్ వైపు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి కట్టినప్పుడే ఓడించలేని మీరు, ఈవెన్ కూటమి ఉన్నప్పుడే వాళ్ళు గెలిచారు అక్కడ, అందులో మీ కాంగ్రెస్ ఓట్ షేరింగ్ అనేది చాలా లీస్ట్లో ఉంది, మీరు అంత ధీమాగా ఎలా అనౌన్స్ చేస్తారు అంటూ ఇప్పుడు జరిగిన విషయానికి సంబంధించి, అంటే మల్కాజ్గిరిది కావచ్చు, మీ మహబూబ్ నగర్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు గతంలో అంటే 2019కి సంబంధించి 2024కి సంబంధించి మీ మహబూబ్ నగర్లోనే మీ కాంగ్రెస్ సీట్ని కాపాడుకోలేకపోయారు, కడపకి వెళ్ళి మీరు ఎలా గెలిపించుకుంటారు అంటూ ఇక్కడ డీకే అరుణకు వచ్చిన ఓట్ షేరింగ్, చెల్లా వంశీచందర్కి వచ్చిన ఓట్ షేరింగ్ని వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. 2024లో 2019లో రెండిట్లోనూ చూసుకోండి మీ కాంగ్రెస్ ఎక్కడ ఉంది అనేసి. 2019కి వచ్చేసరికి బీఆర్ఎస్ క్యాండిడేట్ శ్రీనివాస్ గెలిచారు, ఇక 2024కి వచ్చేసరికి డీకే అరుణ అఫ్ కోర్స్ స్వల్ప మెజార్టీతో గెలిచిన ఎండ్ ఆఫ్ ద డే విజయం ఎవరిది అనేది చూస్తారు. మీ సొంత కాన్స్టిట్యున్సీ అంటే మీ జిల్లాకు సంబంధించే మీరు మీ క్యాండిడేట్ ని కాపాడుకోలేకపోయారు. దీంతో పాటు 2 చోట్ల నిలిచి ఉంటే మీరు ఒక్క చోటే మీ కొడంగల్లో మాత్రమే గెలిచారు, ఇంకో చోట ఓడిపోయిన విషయము తెలిసిందే. దాంతో పాటు మీ సిట్టింగ్ సీట్ అయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కు సంబంధించి కూడా ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కు సంబంధించి దానికి సంబంధించి ఎంత హోరాహోరీగా జరిగింది. ఈవెన్ పట్నం మహేందర్ రెడ్డి భార్యను తీసుకొచ్చి సునీత మహేందర్ రెడ్డి నిల్చోబెట్టడం, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి వెళ్ళి నిల్చిన సంగతి తెలిసిందే. 9 లక్షలు ఇక్కడ మరి ఏంటంటే ఆయనకు 9 లక్షలు వస్తే, ఇటు పట్నం సునీత మహేందర్ రెడ్డికి 5,99,000 వస్తే ఓవరాల్ గా మన మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. మీ సిట్టింగ్ సీట్ నే మీరు గెలిపించుకోలేకపోయారు, పక్క రాష్ట్రానికి వచ్చి ఎంపీ సీట్ ని మీరు ఎలా గెలిపిస్తారు? అందులోనూ ఆషామాషి లీడర్ అయితే అది వేరే ఉండేది, వాళ్ళ పట్టుగొమ్మ వాళ్ళ కుటుంబ వారసులు వీళ్ళే అంటూ డిక్లేర్ చేసిన స్థానాన్ని ఇప్పుడు వైఎస్ షర్మిలను వారసురాలుగా మీరు తెర మీద తీసుకొచ్చినంత మాత్రాన, మీరు గడప గడపకు తిరిగినంత మాత్రాన ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికి ఈ ఓటు షేరింగ్ ని ఆ 2 నియోజకవర్గాలు అంటే మహబూబ్ నగర్ని మీ సొంత జిల్లాకు సంబంధించి, దాంతో పాటు మీ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి రెండింటికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే డిస్కషన్ ఓ రేంజ్లో జరుగుతుంది. అంటే సీఎం రేవంత్ ఆయన బాహుబలి అనుకుంటున్నారా, లేకపోతే ఆయన ఇంకా సీఎంగా 2 రాష్ట్రాలకి ఇప్పుడు కాంగ్రెస్కు ఈయన రాజశేఖర్ రెడ్డి అనే ఫీల్ అవుతున్నారా? అది ఎప్పటికీ సాధ్యం కాని పని అంటూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానులు
సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అందులోనూ ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ జగన్ కి సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అయితే షర్మిలమ్మకు మీరు చాలా పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అక్కడ అంత విషయం అయితే లేదు. అది మొన్న ఎలక్షన్లోనే తెలిసిపోయింది. ఆమె ఓటు షేరింగ్ అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూసుకోండి అంటూ. కాబట్టి రాజకీయాలు చేయాలి కానీ కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడము అదైతే కరెక్ట్ కాదు. మీరు ప్రగల్భాలకు పోతే బొక్కబోర్లా పడతారు. కాబట్టి ఒక్కసారి మీరు మీ తెలంగాణలో తోపుతురుం కావచ్చు, బట్ మా ఏపీకి వచ్చేసరికి అంత సినిమా ఉండదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ప్రస్తుతము కడప ఎంపీకి సంబంధించి ఉప ఎన్నిక వస్తే గనక ఎట్లా ఉంటుందన్న విషయానికి సంబంధించి అయితే ఇప్పుడు బీభత్సమైన డిస్కషన్ అయితే నడుస్తుంది. మరి దీనికి సంబంధించి షర్మిల తరపు నుంచి మాట్లాడే అవకాశం ఎంతవరకు ఎవరు రెస్పాండ్ అవుతారు, మరి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పుంజుకునే అవకాశం ఉంది అన్నది మాత్రము ఇది ఒక రసోత్తర రాజకీయ చర్చకైతే దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఒక్కసారి ఏదన్నా ఆలోచన చేసినప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. మా ఏపీ రాజకీయాలు కావచ్చు, మా ప్రాంత అభిమానం కావచ్చు వేరుంటుంది. రాయలసీమలో కడప సర్కిల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అయితే ఎవరి తరం కాదు అనేది గుర్తుపెట్టుకోండి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారట. చూసుకోండి మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.